ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి 2026 సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు అయ్యా. ఈ రాత్రి సమయంలో మీ పాదాల సందుకు వస్తూ ఉన్నాం. గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి అనేక పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించి మాకు అసాధారణమైన సహాయాన్ని చేసి అయా మమ్మల్ని నిలబెట్టి స్థిరపరిచినందుకు మీకు వందనాలు. మరి కొద్ది నిమిషాల్లో మేము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యము వింటూ, వాక్యంలో ఉంటూ అనగా నీలో ఉంటూ నూతన సంవత్సరంలో ప్రవేశించడం గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్లో మరి 15, 13, 14 సంవత్సరాలుగా వస్తూ ఉంది. కాబట్టి నీ వాక్యమే సత్యము, వాక్యమే దేవుడు అనేటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి సత్యములో మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం దేవుని సన్నిధిలో మనం ఉండటం. ఎందుకంటే ఈ యొక్క న్యూ ఇయర్ అనగానే 31st నైట్ అనగానే అందరికీ సెలబ్రేషన్స్, ఫీస్ట్లు, సంబరాలు ఇవన్నీ ఉంటాయి. అయితే అవన్నీ లోక సంబంధమైనవి, వాటికి ప్రాధాన్యత మాత్రము లేదు. మనము ఆత్మ సంబంధులం, పరలోక సంబంధులం. కాబట్టి ప్రభువుకి నచ్చిన విధంగా మన జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉన్నది. అయితే మనం ఈ రోజున ది ఎండ్ అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. ముగింపు లేదంటే అంతము. ఈ లోకములో ప్రతి దానికి కూడా ఒక ముగింపు అనేది ఉంది. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక డ్యూటీ పొద్దున్న 10ంటికి స్టార్ట్ అయితే 5 గంటలకి ఆ డ్యూటీ ముగుస్తుంది. ఒక కోర్స్ ఏదన్నా ఎవరన్నా 6 నెలల కోర్స్ కానీ 1 ఇయర్ కానీ 3 ఇయర్స్ కానీ కోర్స్ స్టార్ట్ చేస్తే అది 6 మంత్స్కో 1 ఇయర్కో 3 ఇయర్స్కో అది ముగుస్తుంది. దట్ కోర్స్ విల్ ఎండ్. అదేవిధంగా జాబ్ ఎవరైనా జాయిన్ అయితే రిటైర్మెంట్ టైంకి అది ముగుస్తుంది ఆ జాబ్. అదేవిధంగా ఏదైనా కాంట్రాక్ట్ అయినా కోర్టులో ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా ట్రయల్స్ ఎండ్ అవుతాయి. అదేవిధంగా పార్టీ కూడా కదా, ఏదైనా పార్టీ బిగిన్స్ అండ్ పార్టీ ఎండ్స్. అదేవిధంగా చాలా సిమిలర్గా మనం చూస్తే మరి కష్టాలు, ఇబ్బందులు కూడా మొదలవుతాయి, అవి కూడా ఏమవుతాయి, ముగుస్తాయి. అంటే అవి కూడా, వాటికి కూడా అంతము ఉంటుంది. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ ఎండ్ అవుతాయి. అట్లాగే హెల్త్ ఇష్యూస్, ఏమండి, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి, స్టార్ట్ అవుతాయి, కానీ హెల్త్ ఇష్యూస్ కూడా తర్వాత ముగుస్తాయి. గొడవలు స్టార్ట్ అవుతాయి, గొడవలు కూడా ముగుస్తాయి. యుద్ధాలు ప్రారంభమవుతాయి, యుద్ధాలు కూడా ముగుస్తాయి. అంటే ఈ భూమి మీద ప్రతిదానికి ఒక ముగింపు అనేది ఉంది. హల్లెలూయా. సో దెర్ ఈస్ అన్ ఎండ్ టు ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రతిదానికి ముగింపు ఉంది. ఎలాగైతే ఈరోజు 31 డిసెంబర్ కదా, 2025, కొద్ది నిమిషాల్లో ఈ సంవత్సరం ఏమవుతుంది, ముగుస్తుంది. ముగిసి నూతన సంవత్సరంలోనికి మనం వెళ్తాం. సో ప్రతిదానికి ముగింపు ఉంది, ప్రతిదానికి ఏముంది, ముగింపు ఉంది. సో ఈ యొక్క ముగింపు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు చూద్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతము లేదా ముగింపు, ది ఎండ్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తా ఉందో. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవి నా సొంత మాటలు అయి ఉండొచ్చు, ఉదాహరణలుగా చెప్పినవి. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, ప్రొవర్బ్స్ 23rd చాప్టర్ 18th వర్స్. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, ఫర్ షూర్లీ దెర్ ఈజ్ అన్ ఎండ్. ఏమనుందండి ఇక్కడ? ఫర్ షూర్లీ దెర్ ఈజ్ అన్ ఎండ్. అంటే ఖచ్చితముగా, నిశ్చయముగా ముగింపు అనేది ఉన్నది. ఇందాక నేను చెప్పినట్టుగా మరి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకు నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సమస్యలకి ఒక ముగింపు ఉంది. అదేవిధంగా ఎందుకు ఈ కష్టాలు, ఈ స్ట్రగుల్స్ ఎందుకు అని అంటే వాటికి కూడా ముగింపు
ఉంది. ఆ తర్వాత ఎందుకు ఈ అనారోగ్యం అనుకుంటే అనారోగ్యానికి కూడా ముగింపు ఉంది. అదేవిధంగా ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ హింసలు, ఎందుకు అసలు ఈ చెడు ఏమంటారు బ్యాడ్ థింగ్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఎంతకాలం అని నువ్వు అనుకుంటే గనక దానికి ఆన్సర్ ఏంటంటే షూర్లీ దెర్ ఈజ్ అన్ ఎండ్. ఖచ్చితంగా వాటన్నిటికీ ఒక ముగింపు ఉంది. సో నెగిటివ్ థింగ్స్ ఏదైతే మనం అనుకుంటా ఉంటామో, చెడు అని బ్యాడ్ థింగ్స్ ఏదైతే అనుకుంటూ ఉంటామో వాటన్నిటికీ ఒక ముగింపు ఉందని బైబిల్ గ్రంథము చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క వచనంలో సెకండ్ పోర్షన్లో మనం చూస్తే మనల్ని ఉత్సాహపరిచే, మనకి నిరీక్షణ కలిగించేటువంటి మాట కూడా ఉంది. తెలుగులో అలా లేదు, దయచేసి తెలుగులో అలా లేదు. తెలుగులో చాలా వేరుగా డిఫరెంట్గా ఉంది. అందుకే నేను ఇంగ్లీష్నే మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉన్నాను. చూడండి, ఫర్ ష్యూర్లీ దేర్ ఈజ్ అన్ ఎండ్ అండ్ దైన్ ఎక్స్పెక్టేషన్ షల్ నాట్ బి కట్ ఆఫ్. మనం ఏదైతే కోరుకుంటున్నామో, దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో, మన ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, హోప్ ఏదైతే ఉందో, నిరీక్షణ ఏదైతే ఉందో అది అది కొట్టివేయబడదు. అంటే దాని అర్థం ఏంటి? మన నిరీక్షణకు ఫలితము ఉంటుంది. జనరల్గా ఏం జరుగుద్దంటే ప్రపంచం అంతా న్యూ ఇయర్ అనగానే ఏదో జరిగిపోతుంది, కొత్త ఆశలు, అంటే కొత్త నిరీక్షణతో ముందుకు వెళ్తూ ఉంటారు, గుడ్ హోప్తో వెళ్తూ ఉంటారు. అందులో తప్పేం లేదు, వెళ్ళొచ్చు. కానీ అందరి విషయంలో కాదు ఈ వాక్యము దేవుని బిడ్డలకు. హల్లెలూయా. ఓకే, నీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో, నీ హోప్ ఏదైతే ఉందో అది నెరవేరకుండా పోదు అని వాక్యము ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉంది. నువ్వు ఇప్పుడు కష్టపడతా ఉండొచ్చు, ఇప్పుడు శ్రమ పడతా ఉండొచ్చు, ఇప్పుడు ఇబ్బంది పడతా ఉండొచ్చు, ఇప్పుడు నాకు ఎందుకు ఇలా, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటా ఉండొచ్చు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైతే కష్టము, బాధ, వేదన అనుకుంటున్నావో దానికి ఒక ఎండ్ ఉంది. అంత మాత్రమే కాదు, నువ్వేదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ ఎక్స్పెక్టేషన్కి కూడా నిరీక్షణ ఉంది. దాన్ని దేవుడు కొట్టివేయడు, తీసివేయడు. దాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎవరికి నెరవేరుస్తాడు అని అంటే ఆయన బిడ్డలకు మాత్రమే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దిస్ ఎక్స్పెక్టేషన్ విల్ బి fulfilled in the lives of his believers. ఇంకా చెప్పాలంటే బిలీవర్స్ మాత్రమే కాదు, those who love him. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనకి విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు వారు కోరుకున్నవి చేసే అవకాశము ఉంది. సో మనందరం ఏం చేయాలి? యేసు ప్రభుని, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఆయనకు విధేయత చూపించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన చెప్పినట్టుగా జీవించాలి. ఎంతవరకు మనం చేస్తున్నాం? అది చేయకుండా మనకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఆయనకి నచ్చినట్టుగా జీవించకుండా మనం అది కావాలి, ఇది కావాలని కోరుకుంటాం. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎలాగైతే ప్రతి దానికి ఒక ముగింపు ఉన్నదో అదేవిధంగా మన ప్రతి నిరీక్షణకి దేవుని యొక్క కృప తోడుగా ఉంది. దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అయితే కండిషన్ ఉంది అక్కడ. కండిషన్ ఏంటి? నువ్వు ఆయన నమ్మాలి, నువ్వు ఆయన విశ్వసించాలి, ఆయన ప్రేమించాలి, ఆయనకి విధేయత చూపించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించినప్పుడే నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు విశ్వాసం లేకుండా, దేవునితో సమయం గడపకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించకుండా, నేను దేవుణ్ణి నమ్ముతున్నానులే అని నువ్వు భ్రమలో బ్రతికితే నీ జీవితం అంతే. అందుకే నేను పదే 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 ప్రాధేయపడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను అందరికీ, స్పెండ్ టైమ్ విత్ Word of God, which is God. Spend time in prayer, which is fellowshipping with him. ఆయనతో మాట్లాడు, ఆయన నీతో మాట్లాడేది వాక్యం ద్వారా విను. అసలు ఆ సహవాసం లేకుండా, అటువంటి సహవాసంతో కూడిన జీవితం లేకుండా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అవి జరగవు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ది ఎండ్
ఈజ్ ష్యూర్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీబడి ఆల్సో. హల్లెలూయా. అవునా కదా? ప్రతి విషయానికి ముగింపు ఉంది, అదేవిధంగా ప్రతి మనిషికి కూడా ముగింపు ఉంది. హల్లెలూయా. ఆమేన్. అది వాస్తవం. అవునా కదా? ప్రతి మనిషికి ముగింపు ఉంది. దెర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ ఎవ్రీ మ్యాన్. నాకు ఒక ఎండ్ ఉంది. ఆ ఎండ్ ఎప్పుడు నాకు తెలియదు, కానీ ఒక ఎండ్ ఉంది. మనందరికి ఒక ఎండ్ ఉంది కదా? ఆ ఎండ్, నీ ఎండ్ ఎలా ఉండబోతుంది? నీ ఎండ్ ఎలా ఉండబోతుంది? నా ఎండ్ ఎలా ఉండబోతుంది? వాక్యం ద్వారా చూద్దాం. చూసి మన ఎండ్, నీ ఎండ్ ఎలా ఉండబోతుందో, నా ఎండ్ ఎలా ఉండబోతుందో. ఒకవేళ వాక్యానుసారంగా దేవుడు మనకి ఏ విధమైన ఎండ్, ముగింపు ఇవ్వాలనుకుంటున్నాడో అటువంటి జీవితం మనం లేకపోతే అది మార్చుకొని అటువంటి ముగింపుని మనం పొందుకుందాం. లెట్స్ హ్యావ్ ద ఎండ్ విచ్ గాడ్ ప్లీజ్డ్ ఇన్ అవర్ లైఫ్ బై నోయింగ్ ఇట్. ఓకే, ఒక్కసారి కనుక మనం కీర్తన గ్రంథము 37వ అధ్యాయం చూస్తే, పరిస్థితులకు ఎలాగైతే ముగింపు ఉందో మనుషులందరికి కూడా ముగింపు ఉంది. ఆ ముగింపు ఎలా ఉండబోతుంది? నీ ముగింపు ఎలా ఎలా ఉండబోతుందో నీకు తెలుసా? నా ముగింపు ఎలా ఉండబోతుందో నాకు తెలుసా అంటే నాకు అవగాహన ఉంది. ఆమేన్. మీకు ఈ రోజున అవగాహన దేవుడు కలిగించాలని ఆశపడతా ఉన్నాడు. ఓకే, 37వ కీర్తన 37వ వచనాన్ని మనం చూస్తే, మేక్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ బిహోల్డ్ ద అప్రైట్, ఫర్ ద ఎండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఈజ్ పీస్. చూసారా? మేక్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ బిహోల్డ్ ద అప్రైట్, ఫర్ ద ఎండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఈజ్ పీస్. సో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో, ఎవరైతే రక్షించబడిన వారుగా ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించే వారిగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో, వారి అంతము ఏమవబోతుంది? పీస్. ఎస్, ద ఎండ్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ పీస్. సో దేవుని మహాకృపను బట్టి నా జీవితంలో కొద్ది కాలంగా ఆల్మోస్ట్ 98% ఐ విల్ గో టు బెడ్ విత్ పీస్. నేను దేవుని కృపను బట్టి చెప్పగలను. ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో విధాలుగా ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటారు కదా అందరం కదా, ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ గో టు బెడ్ విత్ పీస్. దానికి కారణం ఏంటంటే ఆయన కృప మీద ఆధారపడి మనం జీవించటం. సో వాట్ ఈస్ యువర్ ఎండ్ ఈస్ గోయింగ్ టు బి? మీ ముగింపు ఎలా ఉండబోతుంది? ప్రతిరోజు మీ ముగింపు ఎలా ఉంటుంది? ప్రతిరోజు మీ రోజు ఎలా ముగుస్తుంది? హౌ యువర్ డే ఈజ్ ఎండింగ్ ఎవ్రీ డే? ఎండ్ ఆఫ్ ద డే, ఆర్ యు హ్యావింగ్ పీస్? You have to examine. If you can have peace end of the day, then you are at peace and you are with Christ. అంత మాత్రమే కాదు, నా జీవితం ఈ లోకంలో ముగించబడిన తర్వాత కూడా, ఈ లోకములో నా జీవితము, శారీరక జీవితం ముగించబడిన తర్వాత కూడా నా అంతం ఏమై ఉండాలి? చెప్పండి, ఏమై ఉండాలి? పీస్. ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ మస్ట్ బి పీస్. అది ఎక్కడుంది? దేవుని దగ్గరే ఉంది. హల్లెలూయా. ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ప్రభు దగ్గరే ఉంది అది. సో నీవెప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తావో, నువ్వెప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో, నీ ముగింపు సమాధానం ఉంటుంది. తెలుగు ట్రాన్స్లేషన్లో వేరుగా ఉంది, అందుకే నేను ఇంగ్లీష్ని మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉన్నాను. సో 38వ వచనం కనుక మనం చూస్తే, 38th వర్స్ చూస్తే, ఇక్కడ ఇంకొకరి ముగింపు కూడా ఉంది. పర్ఫెక్ట్ మ్యాన్, అప్రైట్ లేదంటే బిలీవర్, వాళ్ళ ముగింపేమో పీస్. 38వ వచనం, బట్ ద ట్రాన్స్గ్రెసర్స్ షల్ బి డెస్ట్రాయిడ్ టుగెదర్, ది ఎండ్ ఆఫ్ ద వికెడ్ షల్ బి కట్ ఆఫ్. సో ఎండ్ ఆఫ్ ద వికెడ్ వేరు, ఎండ్ ఆఫ్ ద రైచియస్ వేరు. ఎండ్ ఆఫ్ ద రైచియస్ మ్యాన్ ఈజ్ పీస్, ఎండ్ ఆఫ్ ద వికెడ్ మ్యాన్ ఈజ్
డెస్ట్రక్షన్, నాశనం. సో వికెట్నెస్ అంటే మనందరికీ బాగా తెలుసు. ప్రభు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయటం వికెట్నెస్. ప్రభు చేయొద్దన్నది ఏది చేసినా అది వికెట్నెస్సే. దుష్టత్వం అంటే ఏంటి? దేవుడు చేయొద్దన్నది చేస్తే దుష్టత్వం. దేవుడు చేయమన్నది చేయకపోవటం కూడా దుష్టత్వమే. సో ఎప్పుడైతే మనము దేవుడు చెప్పినట్టుగా జీవించమో, ఎప్పుడైతే మనము ఆయన చెప్పినవి చెయ్యమో, మన అంతం ఏమైపోతుంది? ఎలా ముగించబడబోతుంది మన జీవితం? నాశనముతో ముగించబడబోతుంది. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ సంవత్సరం ఎలా ముగించబడుతుంది అనేది కాదు, మనం చేస్తున్న కోర్సులు, డిగ్రీలు, ఉద్యోగాలు ఎలా ముగించబడుతున్నాయి అనేది కాదు. వాటన్నిటికీ ముగింపు ఉంది. మన కష్టాలకి ముగింపు ఉంది, సంతోషానికి కూడా ముగింపు ఉంటుంది. అయితే మన జీవితం ఎలా ముగించబడబోతుంది? మనం ఇంతకుముందు కూడా ప్రార్థన చేసుకున్నాం. ఈ 2020 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడావు నాయన, మరి అంతంలోకి వచ్చాం, ముగింపులోకి వచ్చాం, నీకు వందనాలని చాలా ప్రార్థన చేసాం, ఆయన స్తుతించాం, కనపరిచాం. బట్ దేవుడు ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే, నీ జీవితము యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది? అది ఖచ్చితంగా సమాధానమై ఉండాలి. అది ప్రతిరోజు అవ్వాలి. ఈ శారీరక జీవితం ముగించిన సమయం కూడా అదే అవ్వాలి. లేకపోతే చూడండి, వికెట్ పీపుల్ మనం అనుకుంటాం కానీ, తప్పు చేసేవాడు, చెడు పనులు చేసేవాడు ప్రశాంతత లేకుండానే జీవిస్తాడు. వాడు ప్రతిరోజు ప్రశాంతత ఉండదు వాడికి. ఆఖరికి ఎండ్ ఏమవుతుంది? డిస్ట్రక్షన్, నాశనం. సో అందుకే ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? ఎండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బిగినింగ్. ప్రారంభం కంటే ముగింపు లేదా అంతం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి మనం లూకా సువార్త కనుక చూసినట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే 19 నుంచి 31 వరకు మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ ఒక కథ చెప్పాడు యేసు ప్రభు వారు, ఒక ధనవంతుడి గురించి, అదేవిధంగా లాజరస్ అనేటువంటి పేదవాడి గురించి. ఆ స్టోరీలో మనందరికీ బాగా తెలుసు, ఆ ధనవంతుడు బాగా విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. ఏమండి? విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు, కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలా. అయితే ఆ లాజరస్ అనేటువంటి వ్యక్తి ఎన్నో కష్టాలు, ఇబ్బందులతో, అనారోగ్యంతో కూడిన జీవితాన్ని జీవించాడు. ఈ లోక సంబంధమైన సుఖాలేమో అనుభవించలా. అయితే ఇద్దరి జీవితాలు ఏమైనాయండి? ముగించబడినప్పుడు వాళ్ళ ఎండ్ ఏమైంది చెప్పండి? ఏమైంది? ఆ ధనవంతుని యొక్క జీవితం ముగించబడింది. ఆ ఎండ్ ఎక్కడ ముగించబడింది? డిస్ట్రక్షన్, నరకంలో. ఈ లాజరస్ యొక్క జీవితం కూడా ముగించబడింది. అది ఎక్కడ ముగించబడింది? అట్ పీస్. అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అప్పుడు ఆ అబ్రహాముతో ఈ యొక్క ధనవంతుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ప్రభు చెప్పాడు. అప్పుడు అబ్రహాం ఇచ్చిన సమాధానం ఒకసారి జాగ్రత్తగా చూడండి. అబ్రహాం ఇచ్చిన సమాధానం చూడండి. 25వ వచనం కనుక మనం చూస్తే, అబ్రహాం ఏమంటున్నారంటే, బట్ అబ్రహాం సెడ్, సన్, రిమెంబర్ దట్ thou in thy lifetime receiveth thy good things, and likewise Lazarus evil things. But now he is comforted and thou art tormented. చదవమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నువ్వు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు, అంటే దేవునికి ఇష్టమైనట్టు కాదు, అతనికి ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. అలాగునని లాజరు కష్టం అనుభవించాడు. గుడ్ థింగ్స్ అండ్ ఈవిల్ థింగ్స్. కష్టం అనుభవించాడు. అయితే అతని జీవితం యొక్క ముగింపు ఎలా ఉందో చూడండి. అయితే జ్ఞాపకం చేసుకో, ఇప్పుడైతే వాడు నెమ్మది అంటే ఏంటి తెలుసా? పీస్. ఇక్కడ నెమ్మది, కంఫర్టెడ్, నెమ్మది పొందుచున్నాడు. నువ్వు సో the upright, the perfect, the righteous are the followers of Christ. That man's end is peace.
బిగినింగ్ ఎలా ఉంది ఇంపార్టెంట్ కాదు, ఎలా గడిచింది ఇంపార్టెంట్ కాదు, ఎండ్ ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎందుకనంటే ఎండ్ తర్వాత దెర్ విల్ బి అనదర్ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ, న్యూ బిగినింగ్. అవునా కదా? ఇప్పుడు చూడండి, 2025 సంవత్సరం ఈ 31వ తారీఖు 12 గంటలు అయిపోతేనే, ఇది ముగిస్తేనే కొత్త సంవత్సరం వస్తుంది, లేకపోతే వస్తుందా? ఆఫ్టర్ ఎండ్ ఓన్లీ ద న్యూ విల్ బిగిన్. అంతేకాకుండా మరి మనం చూస్తే ఈ లోకములో మన జీవితము ముగించబడిన తర్వాతే నూతన జీవితము ప్రారంభమవుద్ది. హల్లెలూయా. సో ఎండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, and we have to be very carefully reach to the end of our life with fear of God. దేవుని భయముతో, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ, దేవునికి నచ్చనివి విడిచిపెట్టి మనము జీవించినట్లయితే మన అంతము కూడా సమాధానమై ఉంటుంది. ఈ లోకంలో ఎలా విలాసవంతంగా జీవించామా లేదా, అది ఇంపార్టెంట్ కాదు. దేవునికి ఇష్టలుగా జీవించామా లేదా, దాన్ని బట్టి మన ముగింపు ఉంటుంది. మన జీవితం యొక్క ముగింపు దాన్ని బట్టే ఉంటుంది. ఒకసారి మనం కనుక ఫస్ట్ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చూసినట్లయితే, ఫస్ట్ పీటర్ 4th chapter from 7th verse onwards. But the end of all things is at hand. ఏంటండి? ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్. చూడండి, ఈ లోకములో సంగతులు, పరిస్థితులు మాత్రమే కాదు ముగించబడుతున్నాయి, మన జీవితాలు మాత్రమే కాదు ముగించబడబోతున్నాయి, ఈ లోకానికి కూడా అంతము రాబోతుంది. అది చాలా దగ్గరలో ఉంది. ఈ సంవత్సరాలు గడిచిపోవటం, ముగించిపోవటం, కొత్తవి రావటం ఎన్ని ఓకే, ఈ సృష్టి అంతా కూడా ముగించబడేటువంటి సమయము ఆసన్నమై ఉంది, దగ్గరలో ఉంది. ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ ఎట్ హ్యాండ్. అయితే మనం అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనం ఏం చేయాలి? బీ ఏ దేర్ ఫోర్ సోబర్ అండ్ వాచ్ అంటూ ప్రేయర్. చదవమ్మా. అయితే అన్నిటి అంతము, క్రైస్తవులారా ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో న్యూ ఇయర్ వచ్చేసిందని గేకలు వేసుకొని అది చేసి ఇది చేసి, అది కాదు. ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే మన జీవితంలో ఒక సంవత్సరం ఎండ్ అయిపోయింది. మన జీవితం ముగింపుకి మనం దగ్గర అవుతున్నాం. అంత మాత్రమే కాదు, వాక్యంలో ప్రభువు ఆయన రాకడికి చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అన్నిటి అంతము చాలా సమీపంగా ఉంది. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ప్రార్థనలో ఉండాలా. అన్ని విషయాల్లో మనము మితముగా ఉండాలా. 8వ వచనం మనం చూస్తే, అండ్ అబౌవ్ ఆల్ థింగ్స్ హ్యావ్ fervent charity among yourselves, for charity shall cover the multitude of sins. చదవమ్మా. కాగా స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థన చేయుటకు. చూడండి, మంచి బుద్ధి గలవారమే ఉండాలి మనం, ప్రార్థనలో ఉండాలి మనం. అంటే దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసంలో ఉండాలి మనం. ఎందుకంటే అన్నిటి అంతము చాలా దగ్గరగా ఉంది. చదవమ్మా 8వ వచనం. ప్రేమ అనగా చారిటీ అన్నారు ఇంగ్లీష్లో. చారిటీ అంటే ప్రేమే, ప్రేమ అంటే చారిటీ. క్రిస్టియన్ లవ్ ఈజ్ చారిటీ. అది అన్ని పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా, అంటే ఈ రోజున అంతములో ఉన్నటువంటి మనం, యుగాంతముగా దగ్గరలో ఉన్నటువంటి మనము అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చారిటీ అమాంగ్ యువర్ సెల్వ్స్. చారిటీ అంటే
ప్రేమ అంటే ఒకరినొకరు ఆదుకోవటం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం. ఇక్కడ అమాంగ్ యువర్ సెల్స్ అని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు. చాలా మంది చేస్తూ ఉంటారు దాన ధర్మాలు, కార్యక్రమాలు ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, ముందు మీలో మీరు ఒకరికొకరు కలిగి ఉండండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరికి భారం ఒకరు మొయ్యండి. ఎందుకనంటే అన్నిటి అంతము చాలా దగ్గరలో ఉంది. సో ఇప్పుడు క్రైస్తవులుగా మనం చేసిన పని ఇది. ప్రార్థనలో ఉండాలి, స్వస్థ బుద్ధి గల వారమే ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి భారాన్ని ఒకరు మోస్తూ మనం ముందుకు వెళ్ళాలి. 9వ వచనం మనం చూస్తే, యూజ్ హాస్పిటాలిటీ వన్ టు అనదర్ వితౌట్ గ్రడ్జింగ్. చదవమ్మా. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. చూడండి, we have to show hospitality to each other. వీడెందుకు వచ్చాడు రా బాబు ఇప్పుడు, ఈ టైంకి వచ్చిందేమా, ఈ టైంకి వచ్చాడు ఈయన, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు ఏ పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చినా వారికి చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఎందుకనంటే తెలియకనే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని పౌలు గారు రాశారు. లోతు జీవితంలో జరిగింది అది ఒకసారి, అబ్రహాము జీవితంలో జరిగింది. వాళ్ళ దేవదూతలని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అతిథుల్ని వాళ్ళు చక్కగా చూడటంలో వాళ్ళు ఆ ప్రేమను చూపించారు కాబట్టి వాళ్ళు తెలియకుండా దేవదూతలకి. సో అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభు అన్నాడు కదా, మిక్కిలి అల్పులైన వాళ్ళకి చేయమన్నాడు కదా. మన ఇంటికి ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తే, మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు వస్తే ఎంత చక్కటి రిసెప్షన్, ఎంత చక్కటి ఆహ్వానము, ఎంత చక్కటి ఏర్పాట్లు చేస్తాం. అదే ఆహ్వానం, అటువంటి ఏర్పాటే ఒక బీద వ్యక్తికో, ఒక ఎందుకు పనికిరాని వ్యక్తితో మన ఇంటి దగ్గరికి వస్తే చేస్తాం అటువంటి పరిస్థితి. కానీ ప్రభు ఏమన్నాడు, మిక్కిలి అల్పులైన వారికి చేస్తే నాకు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞ అందులోనే ఉంది. అది చేసిన వారే, దానికి లోబడి జీవించిన వారే పరలోకానికి వెళ్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం కదా, 31 నుంచి మన 44 వరకు చూసుకుంటే పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారు, యేసు ప్రభు క్లియర్ గా చెప్పాడు. సో మనం మిక్కిలి అల్పులైన వారి పట్ల ఖచ్చితంగా ఆ యొక్క హాస్పిటాలిటీ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అన్నిటి అంతము చాలా సమీపముగా ఉంది, మన అంతము కూడా సమీపముగా ఉంది, మన ముగింపు కూడా సమీపముగా ఉంది. 10వ వచనం మనం చూసినట్లయితే, as every man hath received the gift, even so minister the same one to another as good stewards of the manifold grace of God. చదవమ్మా. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై, అది సంఘం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపా వరాన్ని బట్టి ఒకరికొకరు ఏం చేయాలండి? ఉపచారము చేసుకోవాలా, సేవ చేయాలా. నేను దేవుని సేవ చేస్తున్నా అంటే కనిపించని, ప్రభు అన్నాడు, కనిపించే నీ సహోదరుని ప్రేమించని నువ్వు కనిపించని నన్ను ప్రేమిస్తున్నా అంటే నేను ఎలా నమ్ముతానన్నాడు ఆయన. కనిపించే నీ సహోదరుడికి పరిచర్య, సహాయము, ప్రేమ చూపించలేని నువ్వు కనిపించని దేవుడికి ఏం పరిచర్య చేస్తావు? సో when you do to the least whatever the support you can give, that you are doing it to the Lord Jesus. Hallelujah. సో ఈ విధంగా మనం గనక జీవించినట్లయితే మన అంతము ఏమవబోతుంది? సమాధానం అవబోతుంది. అప్పుడు మనం అప్రైట్ గా ఉంటాము, అప్పుడు మనం పర్ఫెక్ట్ పీపుల్, లేదంటే నీతిమంతులం, దేవుని బిడ్డలం అవుతాం, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారం అవుతాం. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞ అనుసరించిన వారినే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞను చేసిన వారినే నీతిమంతులు అన్నాడు ప్రభు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ ప్రభు ఆజ్ఞ అయినటువంటి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే ఆజ్ఞను అనుసరించి మనం జీవిస్తామో, అప్పుడు మన అంతం ఏమవబోతుంది? సమాధానం అవబోతుంది, నిత్య జీవం అవబోతా ఉంది. ఓకే, సో
మనకి ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ది ఎండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సిలువలో దొంగని కనుక మనం చూసినట్లయితే తన జీవితం అంతా ఎలా జీవించడో మనకి తెలియదు. ఒక విషయం అర్థమవుతుంది, ఎందుకంటే భయంకరమైన నేరస్తుల్ని ఆ విధంగా సిలువ వేస్తారు కాబట్టి అతడు ఖచ్చితంగా ఎంతో భయంకరమైన జీవితాన్ని ఆ నేరముతో ఘోరాలు చేసి ఎన్నో చేసి ఉంటాడు అతను. అయితే అతని ముగింపు వచ్చేటప్పటికి ఏమైపోయిందండి? ఏమైపోయింది? అద్భుతంగా మారిపోయింది. హల్లెలూయా. మనందరికీ మాదిరిగా మారిపోయాడు అతను. అతని ముగింపు అద్భుతంగా ఉంది. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని. హల్లెలూయా. సో అతను ఎలా పుట్టాడో ఇంపార్టెంట్ అక్కడ, ఎలా జీవించాడో ఇంపార్టెంట్ అక్కడ, ఏం ఇంపార్టెంట్, ఎలా ముగిసింది అతని జీవితం అనేది. ది ఎండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వీ డోంట్ నో వెన్ అవర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. సో అప్పుడు మనం ఏం చేయాలా? ప్రతి క్షణం ప్రభువుకి నచ్చిన జీవితాన్ని జీవించాలి. ప్రతి క్షణం అలా జీవించినప్పుడే మన ముగింపు కూడా సమాధానంతో దేవుని సన్నిధికి వెళ్ళేలాగా ఉంటుంది. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 24th chapter 13th and 14th verses. He that shall endure unto the end, the same shall be saved. చూసారా? అంతము మట్టుకు సహించిన వాడెవడో. అంతం అంటే ఏంటి? నీ జీవిత అంతము వరకు, నా జీవిత అంతం వరకు. అంతం అనేది చాలా ఇంపార్టెంట్. ది ఎండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. He that shall endure unto the end, the same shall be saved. So the end is most important than the beginning. ఈ లోకములో మనం మన జీవిత అంతము మటుకు మనం ఏం చేయాలి? We have to endure all the trials and tribulations. అవి పర్మనెంట్ కాదు, they are going to end. ఈ లోకములో కొన్నిసార్లు ముందుగానే ముగించబడచ్చు, లేదంటే మన అంతం వరకు కూడా అవి ఉండొచ్చు. కానీ మన అంతము రోజున అవి ముగించబడతాయి, మనము నిత్య జీవంలోనికి వెళ్తాం. హల్లెలూయా. ఆ ధనవంతుడు వరల్డ్లీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వరల్డ్లీ గుడ్ థింగ్స్ ని టెంపరీగా ఎంజాయ్ చేశాడు. అయితే లాజరస్ హెవెన్లీ గుడ్ థింగ్స్ ని ఫర్ ఎవర్ ఎంజాయ్ చేస్తా అన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే వారిద్దరి ముగింపు వేరువేరుగా ఉన్నాయి. సో జీవించిన కాలం ఎలా అనేది ప్రాముఖ్యమైనది కాదు, ముగింపు ఎలా ఉండబోతుంది. అందుకే మరి ఎంతో జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి, ఎక్లెసియాస్టిస్ 7th chapter 1st verse మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఏ గుడ్ నేమ్ ఈజ్ బెటర్ దాన్ ప్రెషియస్ ఆయింట్మెంట్ and the day of death than the day of one's birth. చూసారా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఎందుకు మరణదినం మేలు? ఎందుకు మరణదినం మేలు? బికాస్ దేవుని బిడ్డల యొక్క మరణము యెహోవాకు ఎంతో ప్రీతికరమని బైబిల్ చెప్తా ఉంది. సో మన మరణము, మన ముగింపు మనకి ఎంత మేలంటే మనము ఇటర్నల్ జాయ్లోకి వెళ్ళిపోతాం, ఇటర్నల్ పీస్లోకి వెళ్ళిపోతాం, దేవునితో కలిసి జీవించడానికి వెళ్ళిపోతాం. కాబట్టి మన పుట్టుక కంటే ఏది ప్రాముఖ్యమైందమ్మా? అందుకే పౌలు గారు ఎప్పుడు కూడా తన పుట్టుక గురించి మాట్లాడలేదు. కానీ మరణం గురించి అనేటప్పటికైతే ఏమన్నాడు చెప్పండి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఎందుకనంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ హౌ వీఆర్ గోయింగ్ టు డై,
ఏ విధంగా మరణించబోతున్నావు? సమాధానంలోనికి ప్రవేశించే మరణమా, లేక నాశనంలోనికి ప్రవేశించే మరణమా? నీ ముగింపు ఎలా ఉండబోతుంది? సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాగైతే ఒక రోజు ముగియకుండా ఇంకొక రోజు ప్రారంభం కాదో, 12 నెలలు డిసెంబర్ 31 ముగించబడకుండా కొత్త సంవత్సరం రాదో, అదేవిధంగా ఈ లోకములో మన జీవితం ముగించబడకుండా నూతన జీవితం, క్రొత్త జీవితం పరలోక రాజ్యంలో ప్రారంభము కాదు. అయితే ఈ లోకములో నీ యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది? అది నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నువ్వు ప్రభు కొరకు జీవించినట్లయితే, ప్రభువుని ప్రేమించి ప్రభువుకి విధేయత చూపించి ఆయనకు నచ్చిన జీవితాన్ని జీవించగలిగితే ఖచ్చితంగా నీ ముగింపు అద్భుతంగా ఉండబోతుంది. సమాధానంతో దేవుని సన్నిధికి చేర్చబడతావు. అలా కాకుండా నువ్వు గనక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవితాన్ని జీవిస్తే నీ ముగింపు నాశనంలోనికి నిన్ను తీసుకొని వెళ్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. ఎన్నో సంవత్సరాలు ముగించబడుతున్నాయి, ఎంతోమంది జీవితాలు ముగించబడుతున్నాయి. చాలా కొద్ది మంది జీవితాలు మాత్రమే దేవుని సన్నిధిలోకి చేర్చబడేలా ముగించబడుతున్నాయి. ఎక్కువ శాతము నాశనముకు వెళ్ళే విధంగానే ముగించబడుతున్నాయి. రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో 50 సంవత్సరాలు ముగించబడ్డాయి. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయో, ఎన్ని నెలలు ఉన్నాయో, ఎన్ని వారాలు ఉన్నాయో, ఎన్ని రోజులు ఉన్నాయో, ఎన్ని నిమిషాలు ఉన్నాయో, ఏమండి ఎన్ని సెకండ్స్ ఉన్నాయో నాకు తెలియదు. కానీ నా ముగింపు ఖచ్చితముగా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ ముగింపు కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఈ లోకంలో కష్టాలు అనిపించినా ఇబ్బంది ఏం లేదు. ఈ లోకంలో శ్రమలు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఈ లోకంలో ఎలా జీవించాలనేది ఇంపార్టెంట్ కాదు. విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళని చూసి ఆశపడబాక, అలా ఉండాలి కదా, ఇలా ఉండాలి కదా, అది కాదు ఇంపార్టెంట్. దేవునికి ఇష్టమైన జీవితం జీవించు, దేవునికి విధేయత చూపించు. ఖచ్చితంగా నీ ముగింపు నా ముగింపు కూడా మంచి ముగింపు అయి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా కొత్త జీవితంలో మనం దేవుని సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా. సో అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మంచి ముగింపు మనకి కావాలి. ఎందుకనంటే ప్రతి దానికి ముగింపు ఉన్నది. దెర్ ఈజ్ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ థింగ్స్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అనేది చాలా ఇంపార్టెంట్. మనమంతా కూడా కష్టాలు ముగిసిపోవాలి, మంచి జరగాలి, రోగాలు తగ్గిపోవాలి, ఆరోగ్యం రావాలి, వీటి ముగింపుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వాటి గురించి ఆశపడతా ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభు చిత్తం ఎలా ఉందో అలా జరుగుతాయి. బట్ నీ జీవితం ముగింపు ఎలా ఉండబోతుంది, అది నువ్వు పరీక్షించుకోవాలి. సంవత్సరాలు ముగిసిపోతున్నాయి. నా జీవితం ముగింపు ఎలా ఉండబోతుంది, నీ జీవితం యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది, ఆ ముగింపు తర్వాత, అంతము తర్వాత మన జీవితము ఎక్కడ గడపబోతున్నాం. న్యూ లైఫ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, బట్ అది ఇటర్నిటీ విత్ గాడా, ఇటర్నిటీ విత్ హెల్లా, ఇన్ హెల్లా. సో బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రి సమయంలో మీ పాదాసందికి వస్తున్నాం. నీ యొక్క కృపలో మరి యొక్క సంవత్సరం అనగా 2025 సంవత్సరాన్ని ముగించుకొని 2026 సంవత్సరం ప్రవేశించగలిగాం. వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ సత్యమును వినగలిగి మరలా మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకునే కృపనిచ్చారు. మీకు వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మా జీవితం యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది అనే విషయంలో మేము ఫోకస్ చేసి నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి, ఈ లోకంలో జీవితాన్ని ముగించిన తర్వాత నీ సన్నిధిలోకి చేర్చబడేటువంటి నిజమైన విశ్వాసులుగా, నీ శిష్యులుగా మమ్మల్ని మార్చుకోమని, ఆ కృప మాకు అనుగ్రహించమని
ఈ రాబోయే సంవత్సరం అంతా, ఈ 2026 సంవత్సరం అంతా కూడా సంఘం అంతటిని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని, మా ముగింపు విషయంలో మేము ఆలోచన కలిగి మమ్మల్ని మేము పరీక్షించుకొని జాగ్రత్తగా నువ్వు చెప్పినట్టుగా ప్రార్థనలో ఉంటూ, స్వస్థబుద్ధి గలవారమై ఉంటూ, మిక్కటమైన ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఆతిథ్యం ఇచ్చుకుంటూ, మీరు చెప్పినవన్నీ చేస్తూ మా జీవితాలను ముగించే కృపను మాకు దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Happy New Year. Happy New Year. Happy New Year. Happy New Year.